దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని దాన్ని గ్రహించండి. దేవుని వాక్యమే మనకు సమస్తాన్ని అనుగ్రహించేది. దేవుని వాక్యమే మనకు స్వస్థత దయచేసేది. దేవుని వాక్యమే సమాధానము, శాంతి అన్నీ కూడా దయచేసేది దేవుని వాక్యమే. అది గ్రహించి దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, మరి ఈ లోకంలో జరిగే విందుకిని దేవుని రాజ్యంలో దేవుడిచ్చే విందుకిని రెంటికి తేడా ఈరోజు మరి కనుక్కుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి పౌలు భక్తుడేమో వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదే రాస్తాడు. అది ఈ లోక విషయాల వివాహం కాదు. అది ఈ లోకంలో జరుగుతున్న వివాహం కాదు. అది ఏది? అది దేవునికి మనకు జరుగుతున్నటువంటి బంధం, మారు మనసే అసలైన వివాహం. అది ఈ లోకంలో పెళ్ళిళ్ళు అందరూ చేసుకుంటారు. చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. చదువుకునే వాళ్ళు చేసుకుంటారు, చదువుకునే వాళ్ళు చేసుకుంటారు, ఎటువంటి వాళ్ళని చేసుకుంటారు. ఈ లోకంలో పెళ్ళికి ఆరాటపడి చేసుకుంటారు. అది అసలైన వివాహం కాదు. అది ఏది అసలైన వివాహం? దేవునికి ఇష్టమైన వివాహం అంటే దేవుని దగ్గర దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవటమే, మారు మనసు పొందటమే అసలైన వివాహం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.